ఒకే పార్టీలో ఉంటూ తమ స్థానాన్ని ఆక్రమించారని వైఎస్ఆర్సీపీ నేత మొయిళ్ల సురేష్ రెడ్డిపై ముస్లిం సంచార జాతులు వింగ్ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ నేత షాకీర్ బాబా మున్వర సయ్యద్ ఫయాజ్ ఆరోపించారు. డీమార్ట్ సమీపంలోని సయ్యద్ ఫయాజ్ కు చెందిన భూమిని తాము ఆక్రమించేసుకున్నామని కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ భర్త మొయిళ్ల సురేష్ రెడ్డి తమ స్థలాన్ని ఆక్రమించి తమపైన కేసులు పెట్టారని ఆరోపించారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ముఖ్య అనుచరులు కొన్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అండతో సురేష్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. మీడియా సోదరులకు నమస్కారం. దీనివల్ల ఈరోజు మనం సమావేశం అవ్వాల్సిన అంటే ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ మా గ్రాండ్ ఫాది. ఈ గ్రాండ్ ఫాది మా ప్రాపర్టీ అంటే మనం బిజీగా అయిపోయి మనం చూడలేక ఊరు ఉత్తరానికి వ్యాపారం పరంగా మనం బయట ఊళ్ళకి తిరుగుతున్నాం. కాబట్టి అగ్రిమెంట్ బేస్ మీద వీళ్ళు 5 మంది పార్ట్నర్స్ మనం చూసుకుంటాం, మా ప్రాపర్టీని మనం చేసుకుంటాం అంటే లీగల్ అథారిటీ మొత్తం మన దగ్గర ఉన్నాయి. విత్ డాక్యుమెంట్స్ తో పాటు ఉన్నాయి. లీగల్ హైకోర్టు అథారిటీ కూడా మన దగ్గర ఉంది కాపీ. ఆ అథారిటీ ఏంటంటే వీళ్ళు అగ్రిమెంట్ మీద బేస్ మీద చూసుకొని వీళ్ళంతా లెవెల్ చేసి ఫెన్సింగ్ చేసి గోడ కట్టినందుకు వీళ్ళు అగ్రిమెంట్ బేస్ చేసి 20 అంకణాలు మనం 5 మంది అన్నదమ్ములు ఉంటే రిజిస్టర్ 20 అంకణాలు చేసాం. రిమైనింగ్ ప్రాపర్టీ ఇవన్నీ మంది. రిమైనింగ్ ప్రాపర్టీ కోసం వీళ్ళు 5 మంది మీద మనం అగ్రిమెంట్ ఇచ్చినందుకు అప్పుడు సురేష్ రెడ్డి అని చెప్పి ఆయన కార్పొరేటర్ భర్త అంట, ఆయన వచ్చి ఆక్యుపై చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన దబాయించి వీళ్ళకి మనకు లేని ఊళ్ళో లేనప్పుడు వీళ్ళకి దబాయించి పార్టీ పరంగా ఏం చేస్తే మనకు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఆ విధంగా వాళ్ళకి మీద కేసులు పెట్టడం దబాయించడం ఆ విధంగా జరిగింది. కానీ ఏమంటే మనం ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా, లీగల్ అథారిటీ మన దగ్గర ఉంది కదా, కోర్టు నుంచి మన ఆర్డర్ తెచ్చుకున్న కాపీలు ఉన్నాయి కదా, ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పి అడిగితే లేదంటే ఆయన కార్పొరేటర్ భర్త ఇటా అని చెప్పి అంటున్నారు. ఆ టైంలోనే మళ్ళా అన్నం విజయ్ కుమార్ రెడ్డి అంట సారు ఆ విధంగా ఇది అంటే మైనార్టీ ప్రాపర్టీ అంత క్షీణంగా వాళ్ళకి కనబడుతుంది. నాకు అర్థం కావట్లే. అరే జినైన్ డాక్యుమెంట్స్ మన ఇనాం పట్ట ప్రాపర్టీస్ మొత్తం డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోండి. ఆయన ఫేక్ మనిషికి ఎట్లా సపోర్ట్ చేస్తారండి ఆయన? నాకు అర్థం కావట్లేదు. అగ్రిమెంట్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నారు, అగ్రిమెంట్ ఇచ్చింది మనం, ల్యాండ్ హోల్డర్స్ మనం. మీరు డైక్లాట్ అయినా చూసుకుంటే ఇనాం ప్రాపర్టీ అని చెప్పేసి మా గ్రాండ్ ఫాదర్ మీద వస్తుంది. సయ్యద్ అహ్మద్ రజ్వీ సయ్యద్ అహ్మద్ అని వస్తుంది. మా ఫాదర్ పేరు సయ్యద్ అహ్మద్ పీర్వాష్ అని చెప్పి వస్తుంది, ఎస్ఎం అలీ అని. ఆ విధంగా మన అగ్రిమెంట్ ప్లేస్ మీద మనం వీళ్ళు చూసుకుంటారని చెప్పి ఇస్తే ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే ఒకసారి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడానికి మళ్ళీ వీళ్ళు లీగల్ గా పోయేసి కోర్టు తరఫున కాపీలు తెచ్చుకొని రెడీ చేసుకున్నారు, గోడలు కట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర పోయేసి సురేష్ రెడ్డి అంట వైఎస్ఆర్సీపీ తరఫున దేనివల్ల అండి ఈ విధంగా వేరు? అసలు ప్రాపర్టీ అంటే ఖాళీ స్థలం ఒక అంకణం కూడా కనపడకూడదా? పార్టీ పరంగా అంటే దబాయించి ఆక్యుపై చేసేస్తారా? దేని వల్ల ఆ విధంగా చేస్తున్నారు? అసలు ఎవరిది డాక్యుమెంట్స్ ఎవరిది? సార్ విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరైనా ఆయన దగ్గర ఉండే లీగల్ డాక్యుమెంట్స్ మొత్తం చూడండి. న్యాయం ఏ విధంగా మీకు జరుగుతుందో ఆ విధంగా న్యాయం చేయండి. మనం ఆశించేది అది ఒకటే. అంతేగాని మీరు ఏం లేకుండా ఆయన సపోర్ట్ మీద ఇన్ సపోర్ట్ మీద ఆక్యుపై చేసేస్తే ఏమండి సార్ అది? అంటే మీకు ఓట్లు వేయాల్సింది మైనార్టీలో, ఆక్యుపై చేయాల్సింది మైనార్టీ ప్రాపర్టీలా? అది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కావట్లేదు. అగ్రిమెంట్ హోల్డర్స్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరి మీద అగ్రిమెంట్ ఇచ్చున్నాం. మనం మొత్తం 5 మెంబర్స్ మీద అగ్రిమెంట్ ఇచ్చాం. దాంట్లో 20 అంకణాలు వేరాలకు రిజిస్టర్ చేసాం. మిగతా రిమైనింగ్ ప్రాపర్టీ వచ్చి వీళ్ళు చూసుకుంటారని చెప్పేసి మనం వ్యాపారం పరంగా బయట ఊళ్ళో తిరుగుతుంటాం. వీళ్ళు మాట్లాడండి. అగ్రిమెంట్ హోల్డర్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి అడగండి. అంటే వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ తరఫున ఉన్నారు. వీళ్ళు బాబా వైఎస్ఆర్సీపీ ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ స్టేట్ వింగ్ అధ్యక్షుడిని. ఇది ఈ ప్రాపర్టీ వచ్చి టైటిల్ డీల్ వచ్చి 2288. దీనికి సంబంధించి 10-1 కానివ్వండి, అడంగులు కానివ్వండి, ఎఫ్ఎంఈ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంది. సయ్యద్ అహ్మద్ రజీ అని. గతంలో సురేష్ రెడ్డి అనే అతను వచ్చి ఈ స్థలంలో ఆక్రమించి గందరగోళం సృష్టించి ఏదేదో చేశాడు. ఇప్పుడు విజయన్న ఆయన్ని తెలుసో తెలీదో ఏందో, సురేష్ రెడ్డి విషయం తెలుసో తెలీదో, పెద్ద చీటర్ నా కొడుకోడు సురేష్ రెడ్డి అనేవాడు. మా పార్టీలో ఉన్నాడు కానీ పెద్ద చీటర్. అటువంటి వాడిని విజయన్న ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో, ఆయన కాగితాలు చూశారో చూడలేదో, తెలిసి చేస్తున్నారు తెలియకుండా చేస్తున్నారు అదైతే మాత్రం మాకు తెలియదు. కానీ విజయ్ కుమార్ రెడ్డి మాత్రం చేయడు. చూడకుండా ఏం చూడకుండా ఏదో తొందరపాటు ఏదో జరిగింది మొత్తానికి. అది దీనికి సంబంధించి రికార్డు మీకు ఏం కావాలన్న హైకోర్టు ఆర్డర్ మన కాడ ఉంది. ప్లస్ జిల్లా సర్వేర్
సర్వే చేసి ఇచ్చిన కాపీలు కావాలంటే మీరు కూడా చూడండి. జిల్లా సర్వే చేసి ఇచ్చిన కాపీ, దీనికి సంబంధించి లీగల్ పరంగా ప్రతి ఒక్కటి కరెక్ట్ గా ఉంది. లీగల్ పరంగా ఎల్ఓ తీసుకొని ఎల్ఓ తీసుకొని మాకు కరెంట్ మీటర్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాం. ఇంతకుముందు సురేష్ రెడ్డి ఇదే కార్పొరేటర్ వాళ్ళ మరిది అంట ఆయన ఉంది. ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చిన ముస్లిం ప్రాపర్టీ అంటే ఎట్టయిపోయిందంటే ఈ రోజుల్లో ఒక బెల్లం ముక్కలాగా అయిపోయింది. ఎక్కడ కనబడితే అక్కడ నాకేస్తారు. బెల్లం కడితే నాకి పారేస్తున్నారు. నాకి ఖాళీ అయిపోవాలి ఆడికి. నా పేరు సయ్యద్ మున్వర్. నమస్కారం అండి. నా పేరు సయ్యద్ మున్వర్. గత 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్నా. ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం మేము అగ్రిమెంట్ చేయించుకోవడం ఫయాజ్ భాయ్ దగ్గర జరిగింది. ఇది ఇనాం ప్రాపర్టీ. ఇది రెవెన్యూ రికార్డ్ అయితే కంప్లీట్ మొత్తం చెక్ చేసుకొని తీసుకోవడం జరిగింది. కంప్లీట్ గా ఆషామాషిగా ఏం దీని జోలికి మేము రాలేదు. అంత పక్కా ఉంటేనే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మేము. దీనికి వేరే పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేశారు అంటే దానికి అర్థం ఉంది. ఇతను కబ్జా చేసేసి మాకు ఇబ్బంది పెట్టడం, మేము అక్కడ పోయేసి మా డాక్యుమెంట్స్ తీసుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర నిలబడి ఆయన దగ్గర చేతులు కట్టుకొని అయ్యా మా రికార్డును చూసే నాదుడు లేడు. ఈ కృష్ణ సురేష్ ముస్లిం ప్రాపర్టీ అంటే మాకు ప్రాపర్టీ కానీ ఒక అంకణం స్థలం ఉండకూడదా? ఉంటే మీరు లాగేసుకుంటారా? రికార్డు కరెక్ట్ ఉందో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, చూసి మీరే డిసైడ్ చేయండి. అంతేగాని అది లేకుండా వన్ సైడ్ గా అతని చీటింగ్ మాటలు విని మీరు దయచేసి చేయొద్దు. మీరు విజయన్న ఇది మాత్రం మీరు మైనారిటీ విషయంలో మాత్రం దయచేసి రావద్దు. నష్టపోతారు విజయ్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్